గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్లో భారత్ జట్టు ప్రదర్శన చూసినట్లయితే అన్ని విభాగాలలో భారత్ జట్టు చాలా మెరుగైంది. ప్రధానంగా ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్లలో భారత్ జట్టు తన లోపాలను సరిచేసుకునే విషయమై చాలా కసరత్తులు చేసింది. భారత్ జట్టును చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు లేకపోవడం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అదేదో సామెత చెప్పినట్లు వెతకబోతున్న తీగ కాలికి తగిలినట్లుగా అసలు అంటూ జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లేని సమయంలో ఏకంగా 3 డాషింగ్ ఆటగాళ్లు జట్టులోకి వచ్చి చేరారు. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచ కప్ లో చూసినట్లయితే లోయర్ మిడిల్ ఆర్డర్లో రవీంద్ర జడేజా మినహాయిస్తే జట్టులో అసలు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లేరు. అలాంటిది ఇప్పుడు జట్టులో 3 డాషింగ్ బ్యాట్స్మెన్ వచ్చి చేరారు. ఈ 3 10 నిమిషాలు జట్టులో ఉంటే విధ్వంసం ఒక రేంజ్ లో ఉంటుంది. ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. వీరిలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ గురించి మొదట చెప్పుకోవాలి. మొదటి బంతి నుంచి ప్రత్యర్థులను హడలెత్తించడంలో మనోడు చాలా స్పెషల్. ఆరంభంలోనే దూకుడుగాడి ప్రత్యర్థి బౌలర్లను వణికిస్తున్నాడు. ఇతడు మొదటి 10 ఓవర్లు క్రీజులో నిలిస్తే చాలు భారత స్కోర్ బోర్డు పరుగులు పెడుతుంది అనడంలో సందేహమే లేదు. ఇక మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ శివన్ దుబే పవర్ హిట్టింగ్ తో అలరిస్తున్నాడు. సాధారణంగా స్పిన్ బౌలర్లు బౌలింగ్ చేస్తున్న సమయంలో స్కోరు మందగించడం సహజమే. కానీ దుబే ఆ లోటు కనిపించకుండా అత్యంత దూకుడుగా ఆడుతున్నాడు. భారీ షాట్లతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. ఇక చివరిగా లోయర్ మిడిల్ ఆర్డర్లో మరో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రింకు సింగ్ కూడా ఫినిషర్ పాత్రలో దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్లను తనదైన శైలిలో ఫినిష్ చేస్తున్నాడు. ఈ 3 గనక టీ20 క్రికెట్లో 10 నిమిషాలు క్రీజులో ఉంటే ఎంతటి విధ్వంసం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొంతకాలంగా వీరి ఆటను చూసిన వారికి ఈ విషయం అర్థమై ఉంటుంది. త్వరలో టీ20 ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో వీరు గనక జట్టులో ఉంటే టైటిల్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.